ఈరోజు మన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ అన్న గారికి ప్రోటోకాల్ పోస్ట్ ఇవ్వాలని చెప్పేసి మేము సిరిసిల్ల నుండి దాదాపు ఒక 500 మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. అది మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇక్కడ గాంధీ భవన్కి రావడం జరిగింది. ఎందుకు ప్రోటోకాల్ పదవి ఆశిస్తా ఉన్నారు? ఇంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేశారు ఆయన. ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కాకపోతే అక్కడ ఉన్నది కేటీఆర్. అతన్ని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే దాదాపు ఒక 20 సంవత్సరాలుగా అన్న కష్టపడుతూనే ఉన్నాడు పార్టీ కోసము. అక్కడ కేటీఆర్ పాతుకొని పోయిండు. ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తి కాబట్టి మనకు ప్రోటోకాల్ పోస్ట్ ఇచ్చినట్టయితే ఇంకా మద్దతు ఉంటుందని చెప్పేసి మేము అన్నకు అడగడానికి ఇక్కడికి వచ్చాము. కేటీఆర్ గారు ఇప్పటికీ వరుసగా ఎమ్మెల్యే గెలుస్తూ ఉన్నారు కదా. బీఆర్ఎస్ పరిపాలన ఎట్లుంది? ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కేటీఆర్ పరిపాలన ఎట్లుంది సిరిసిల్లలో? అయితే కేటీఆర్ ఫస్ట్ మనకు ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్లో నేను గెలిచినట్టయితే వారంలో 2 రోజులు ఇక్కడే ఉంటా, సిరిసిల్లాలోనే ఉంటా. నేను నా తోలు వల్చి నేను సిరిసిల్ల ప్రజలకి చెప్పులు కుట్టిస్తా, రుణం తీర్చుకుంటా అని చెప్పిన వ్యక్తి దాదాపు అసలు 6 నెలలకు కూడా ఇంతవరకు ఒకసారి కనిపించాడు. వస్తే ఎట్లా వస్తాడంటే మాకు బైపాస్లో టీఆర్ఎస్ భవన్ ఉంటుంది, అక్కడి నుండి వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరి ప్రజలు ఏమయ్యారు, ఎలా ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వాటిని పరిష్కరిస్తామన్న ఉద్దేశం మాత్రం అతనికి లేదు. ముఖ్యంగా మన సిరిసిల్లాలో పద్మశాలీల మెజారిటీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి అప్పుడు బతుకమ్మ చీరల స్కీమ్ పెట్టింది అప్పుడున్న గవర్నమెంట్. కాకపోతే వాళ్ళకు దాదాపు 300 కోట్ల రూపాయలు ఎగ్గొట్టి మరీ పోయిండు. అడిగితే మాత్రం తప్పించుకొని తిరిగిండు. అది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆ బిల్లులు కూడా మొత్తము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కేటీఆర్ కంటే బెటర్గా పరిపాలన చేస్తున్నా మహేందర్ రెడ్డి గెలిచినట్టే? ఖచ్చితంగా మా మహేందర్ అన్న పేద ధనిక అనే తేడా లేకుండా ఎవరికి ఏ చిన్న కష్టం వచ్చినా ఇంట్లో మనిషిలాగా ఉంటూ మా అందరికీ సాయం చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి అన్నకి ఏదైనా ప్రోటోకాల్ పోస్ట్ రావాలని మేము కోరుకుంటున్నాము. ప్రోటోకాల్ పోస్ట్ వస్తే అంటే ఏం చేయగలుగుతాడు కేకే మహేందర్ రెడ్డి అక్కడ కాన్స్టిట్యున్సీలో? అన్న దాదాపు మనకు ఎక్కడ అంటే మన కింది స్థాయి నుండి వచ్చిన వ్యక్తి, ప్రతి కుటుంబంలో ఉన్న కష్టాలు తెలుస్తాయి. కాబట్టి అన్నకు వస్తే అన్నకు మన క్వాలిటీస్ పెరుగుతాయి. అలాగే వాళ్ళకు కొన్ని బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి, ఫండ్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి మేము కావాలని కోరుకుంటున్నాము. నేను కష్టకాలం, నేను ఒక పద్మశాలి బిడ్డగా మాట్లాడుతున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వం అంతా ఉండంగా కూడా నేను ఒక్కదాన్ని వచ్చి జైన్ అయినాను కష్టకాలంలో. మేమందరం కూడా మా ఊర్లో, మా మండలంలో, నియోజకవర్గంలో చాలామంది మీద కేసులు ఉన్నాయి. ఆ కేసులు కూడా అందరు కూడా ఇప్పటికీ కూడా కోర్టుకు కూడా అటెండ్ అవుతున్నారు. మహేందర్ అన్నకు ఒక ప్రోటోకాల్ పోస్ట్ ఇస్తే అందరు బాగుంటాం. మేమందరం కూడా ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మహేందర్ అన్న మాతోడే ఉంటున్నాడు. కానీ కేటీఆర్ ఏమన్నాడంటే పద్మశాలీలకు అందరికీ కూడా బెదిరించుకున్నా ఏదో ఒకటి వేసి నేను సిరిసిల్లానే ఉంటాను, వారంలో 2 రోజులు నేను సిరిసిల్లానే ఉంటాను, 350 కోట్లు కూడా ఎగ్గట్టిపోయిండు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రతి ఒక్క పద్మశాలీలకు అందరికీ కూడా డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాం మన కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మొత్తం మాట్లాడతారా ఇంకెవరు? చెప్పు బ్రదర్. అయితే కేటీఆర్ను అడ్డుకట్ట వేయాలి, కేటీఆర్ను ఢీకొనాలంటే ఆ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్న మహేందర్ అన్నకు ఏదైనా ప్రోటోకాల్ పదవి ఇస్తే రేపు మేము ఏదైనా ముందుకు వెళ్ళగలుగుతాం. ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్లలో చూస్తే అడ్డగోలు ఆయన దగ్గర ఉన్న మంది మగాదులతోటి అడ్డగోలు సంపాదించారు. ఇవాళ ఇసుక మీద పైసలు సంపాదించారు, బతుకమ్మ చీరల మీద సంపాదించారు. ఆయన దగ్గర ఉన్న కార్యకర్తలు ఒక్కొక్కడు కోట్ల పడగెత్తిండు. ఇలా మేము సర్పంచ్గా ఎంపీటీసీగా నిలబడాలని అంటే మా దగ్గర పైసలు లేవు, ఏం చేద్దాం? ఇప్పుడు వాళ్ళు అడ్డగోలు సంపాదించారు. ఒవ్వరు చూడు 30 లక్షలు 40 లక్షల రూపాయలు పెట్టిరు. ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో 56 మంది సర్పంచులు గెలిచిరు అని అంటే ఏంది? పైసలు మందు వంచే గెలిచిరు. వాళ్ళు ప్రజలలో లేరు. మేము నిరంతరం ప్రజలలో ఉంటున్నాం. ఇలా మహేందర్ అన్నకి ఏదైనా ప్రోటోకాల్ పదవి అధిష్టానం గుర్తించి ప్రోటోకాల్ పదవి ఇస్తే ఆ కొండను ఢీకొంటాం మేము. ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. ఒకసారి ఏమో 171 తోటి ఓడిపోయాడు. తర్వాత సెకండ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 78,000 మెజార్టీ నుంచి 24,000 మెజార్టీకి పడిపోయింది కేటీఆర్ను. మా దాంట్లోనే కొంతమంది కోవట్లు ఉన్నారు. మహేందర్ అన్నకి ఏదైనా పదవి ఇస్తే మేము అందరం కలిసి పదవి ఇస్తే ఆయనకు పదవి ఇస్తే ఏంటంటే మేము అందరం కూడా స్వచ్ఛందంగా ఇప్పటివరకు 20 సంవత్సరాలు అవుతుంది మేము కార్యకర్తలుగా పనిచేయబట్టి ఖచ్చితంగా ఆయనకు ఒక ప్రోటోకాల్ ఇస్తే ఆయన అడ్డుకట్ట వేస్తాం. ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గంలో కాదు తెలంగాణనే కేటీఆర్ను రానియమని చెప్పి మేము ఈ సభాముఖంగా ఇవాళ గాంధీ భవన్కు ముట్టడించడానికి వచ్చినాం. మాకు కూడా ఇప్పుడు మండల పేరెంట్లు కానీ మాకున్న పోస్టులను కూడా మేము మహేందర్ అన్నకు ఏదైనా ప్రోటోకాల్ ఇవ్వకపోతే మా పోస్టులను కూడా మేము రాజీనామా చేస్తానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరినైనా కలిసిరా? మరి రిప్రజెంటేషన్ ఇచ్చిరా? కలవడానికే వచ్చినాం. కాకపోతే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌర్ గారు ఏదో నిజామాబాద్లో అర్జెంట్ ప్రోగ్రామ్ ఉన్నదని అటు వెళ్ళిపోయారు.
మేము ఆది సీనన్నకు ఇక్కడ ఉన్న వైస్ ప్రెసిడెంట్ మా కుమార్ అన్నకు రిఫరెండేషన్ ఇచ్చినాం. దయచేసి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు, దయచేసి మీనాక్షి నటరాజన్ గారు మీరు కూడా ఆలోచన చేయరి. ఎందుకనంటే ఇలా కేటీఆర్ రాష్ట్రం అంతా తిరుగుతుండు. ఆయన అడ్డుకట్ట వేయాలంటే ఆయనను ఓడగొట్టే ప్రయత్నం చేయాలని చెప్పి మీకు సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.